అందరికీ నమస్కారం. ఓం గం గణపతియే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం నమః శివాయ. సో, ఈసారి మనము ఉగాది ఫలితాలు ఎలా ఉంటాయో మనం చూద్దాం. ముందుగా మనం చూసినట్టయితే పరాభవ నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రేక్షకులందరికీ. సో, ఈ ఏడు మనము యాక్చువల్‌గా ఇన్ జనరల్‌గా మనం ఏంటంటే జగలగ్నం, వర్షలగ్నం అనేసేసి ఈ 2 లగ్నాలు ఈ 2 చార్ట్స్ మనం వేసుకుంటామనమాట. సో, ఈ రెండిట్లో మనకి ఇది 2 ఈ 2 చక్రాలు మనకి దేశగోచారానికి సంబంధించినదే. అంటే దేశం ఎలా ఉంటది, మన రాష్ట్రం ఎలా ఉంటది, రాష్ట్రంలో ఉన్న ప్రజలకి, అటు నాయకులకి ఎలాంటి సత్సంబంధాలు కలుగుతాయి, మనము ఎలా ఉండబోతాము ఈ ఈ సంవత్సరం మొత్తం. అలాగే వర్షాలు ఎలా పడతాయి, పంటలు ఎలా పండుతాయి, ఏ పంటకి విపరీతమైన పంట లభిస్తుంది. ఇవన్నీ మనము ఈ చార్ట్ ద్వారా తెలుసుకుంటాం అనమాట. సో, ఇక్కడ మనం చూసినట్టయితే ఇది మనకి ఈ యాక్చువల్లీ యుగాది అని అంటాం. కానీ పోను పోను రాను అది ఉగాది అయిపోయింది యాక్చువల్‌గా పలకడం. సో, ఇక్కడ అది పెద్ద స్టోరీ. ఈ ఉగాది ఎట్లకయింది అన్నది పెద్ద స్టోరీ. అది పక్కన పెడితే మనము ఈ జకలగ్న చార్ట్ చూసినట్టయితే వర్ష లగ్నం చార్ట్ చూసినట్టయితే మనకి వర్ష లగ్నాధిపతి అయిన ఆహ్, గురువు అంటే మీన లగ్నంలో పడబోతుంది. మనకి ఆ టైంలో మనకి ఉగాది అనేది స్టార్ట్ అవుతది. సో, ఈ లగ్నాధిపతి అయిన గురువు కూడా మిథునంలో అంటే చతుర్థంలో ఉన్నాడు కాబట్టి ఈ సంవత్సరం మనందరికీ సస్యశ్యామలంగా సిరి సంపదలతో ప్రజలందరూ హాయిగా తులతూగుతారని చెప్పొచ్చు. అయితే ఇక్కడ మనకి రాజు, మంత్రి ఇవన్నీ కూడా చూస్తామన్నమాట. రాజు ఇక్కడ ఎవరయ్యారు అంటే గురువయ్యారు. అలాగే మంత్రి ఎవరు అని అంటే కూడా కుజుడు. ఇక్కడ రాజుకి, గురువుకి అంటే గురువుకి, కుజుడికి సత్సంబంధాలు, స్నేహితులుగా ఉంటారు కాబట్టి ఖచ్చితంగా వీరిరువురి కలయిక చాలా మంచి లాభాలుతో కూడుతూ అలాగే ఏమంటారు ఆహ్, వేరే కంట్రీస్‌తో కూడా సత్సంబంధాలు ఏర్పాటు చేసుకొని ఉన్నతమైన ఏమంటారు కంపెనీస్ ఇవన్నీ రావటము మన రాష్ట్రంలో అయినా, మన దేశంలో అయినా రావటానికి మంత్రి సలహా ద్వారా గురువు వాటిని అమలుపరచడం జరుగుతూ ఉంటదనమాట. అలాగే ఇక్కడ సేనాధిపతి చంద్రుడయ్యాడు. చంద్రుడేంటంటే ఒక తల్లి స్వభావం కలిగిన వాడు. ఒక తల్లి స్వభావం కలిగిన సైన్యాధ్యక్షుడైతే ఎలా ఉంటది, కొద్దిగా మృదు స్వభావంతో కలిగి ఉంటుంది కాబట్టి ఈ కొన్ని అరాచకాలు, ఉపద్రవాలు లోపలే ప్రజలకి ప్లస్ ఈ చోరులకి ఇలాంటివన్నీ ఎక్కువ అవుతుంది కాబట్టి ఇది కంట్రోల్ చేయలేని స్థితిలో చంద్రుడు ఉంటాడు కాబట్టి కొద్దిగా అలాంటి సంఘటనలు జరిగే అవకాశాలు ఈ దేశగోచారంలో మనం చూస్తూ ఉంటాం అనమాట. అలాగే సస్యాధిపతి గురువు అవుతాడు. సస్యాధిపతి ఎప్పుడైతే గురువు అవుతాడనంటే పంటలు మంచిగా విపరీతంగా హాయిగా చక్కగా పండుతాయి. ఎటువంటి కొద్దిగా ఎప్పుడైతే పర్సనల్‌గా మనం చూసినట్టయితే ఆ రైతులు కనుక కుజువ లేదా శని కనెక్షన్ వచ్చినట్టయితే ఆ పంటలు నష్టం పొందడం మనము పర్సనల్‌గా చూసుకున్నట్టయితే ఆ పంటకి నష్టం వచ్చే అవకాశాలుంటాయి. కాకపోతే ఈసారి కందులు విపరీతంగా పండే అవకాశము, శనగలు కూడా విపరీతంగా పండే అవకాశం ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. ధాన్యాధిపతి కూడా బుధుడయ్యాడు కాబట్టి ఇలా ఈ అదే ఏమంటారు ఈ ఏడు మొత్తం ధాన్యానికి కొదవ లేకుండా ఉంటుంది మన రాష్ట్రంలో మటుకు చూసినట్టయితే. అర్ఘ్యాధిపతి కూడా చంద్రుడయ్యాడు కాబట్టి మనకి ఎటువంటి ధనానికి కానీ, ధాన్యానికి కానీ, సిరి సంపదలకి అంటే ఎటువంటి లోటు లేకుండా ఉంటుంది. అలాగే గురువు రాజయ్యాడు కాబట్టి మనకి అందరికీ అటు ప్రజలకి, అటు నాయకులకి సత్సంబంధాలు కలిగే అవకాశాలు, మంచి మంచి పథకాలతో ప్రభుత్వాలు రావటం ఇలాంటివన్నీ కూడా చక్కగా జరుగుతాయి. మేఘాధిపతి కూడా చంద్రుడు అయ్యాడు కాబట్టి మనకి మంచి వర్షాలు, మంచి ఏమంటారు పంటలు పండించే వర్షాలు అంటే ఏంటంటే పంటలు పండించే వర్షాలు అని చెప్పడానికి ఏంటంటే మనం పంట కావాల్సిన టైంకి వర్షాలు వస్తే మంచిది కదా. ఫ్లడ్స్ ఇలాంటివన్నీ రాకుండా ఉండకుండా అలాంటి వర్షాలు కాకుండా మామూలుగా మనకి
ఎంత కావాలో, ఎంత ఆహ్, ఆహ్, సస్యశ్యామలంగా కావాలి అని అనుకున్న వారికి అంత వర్షాలు మేఘ మేఘ గర్భం దాల్చే అవకాశం మనకి జూన్ నుంచి జూన్ మిడ్ నుంచే చాలా అవకాశాలున్నాయి. తొందరగానే మనకి వర్షాలు తొందరగానే సస్యశ్యామలం చేసే అవకాశం మనకి ఈ సంవత్సరం మొత్తం ఉంటుంది. అలాగే రసాధిపతి శని కాబట్టి కొద్దిగా ప్రజలు బాగా అన్నీ చక్కగా ఉన్నాయి గదా! ధనానికి లోటు లేదు. అటు వృత్తులకి ఏమీ లోటు లేదు. ఇవన్నీ ఉండేసరికి కొద్దిగా నీరసించే అవకాశం ఉంటుంది. పని ఒత్తిడి వల్ల కొద్దిగా లేజీ అయ్యే అవకాశాలు గూడా ఉంటది కాబట్టి, అది కొద్దిగా గమనించాల్సిన విషయం. మిగతాయన్నీ అయితే చాలా చక్కగా అన్నీ మంచిగా ఉన్నాయి. నీరసాధిపతి గురువు అయిపోయాడు కాబట్టి ఇక్కడ గురువుకి, శనికి అందరూ ప్రజలందరూ కూడా గురువుకు, శనికి రెమెడీ చేసుకున్నట్టయితే ఇప్పుడు మనం చూసినట్టయితే కూడా గోచార గురుడు కూడా మనకి ఈ జూన్ తర్వాత కర్కాటక రాశిలో ఉచ్చ రాశిలో పొందుతాడు కాబట్టి ధనానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఒకవేళ వారికి పర్సనల్‌గా చెప్తున్నాను. పర్సనల్ జాతకులకు చూసినట్టయితే గురువు కనుక వారికి మంచి ప్లేస్‌లో లేదు అని అంటే మటుకు ఖచ్చితంగా గురువుకి నేను ముందర చెప్తూ ఉంటాను. గురువుకి మీరు ఖచ్చితంగా రెమెడీస్ పరిహారాలు చేసుకున్నట్టయితే ధనానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అయితే ఉంటుంది. కుంభరాశి వారికి చూసినట్టయితే కుంభరాశికి కూడా మనకి శని అవుతాడు. శని ఇక్కడ కూడా తక్కువ ఫలితాలు ఇచ్చాడు. 2 ఆదాయం అయితే 8 అంటే 4 రెట్లు ఎక్కువ వ్యయం చెందింది. అలాగే 4 రాజపూజ్యం అయితే 2 వ్యాయామ సారీ అవమానంగా వచ్చింది వీళ్ళకి కుంభరాశి వారికి. సో అటు రాజపూజ్యం అవమానం అది బ్యాలెన్స్ అయింది, పర్లేదు బాగానే ఉంది. కాకపోతే ఇక్కడ విపరీతమైన ఖర్చు పెరిగిపోతుంది కదా! కుంభరాశి వారు చాలా చాలా జాగ్రత్త పడాలి ఖర్చు విషయంలో. సో వీరేంటంటే క్రితం మకర రాశి వారికి చెప్పినట్టుగానే హనుమాన్ చాలీసా రెగ్యులర్గా హనుమాన్ టెంపుల్కి, అలాగే శ్రీరామ జయ రామ జయ జయ రామ ఎన్నిసార్లు చేసుకుంటే అంత మంచిది. ఎందుకంటే హనుమంతుడు బాగా ప్రీతి పొందిన నామం ఏంటంటే రామ సంకీర్తన చేసినట్టయితే ఖచ్చితంగా హనుమంతుడు అక్కడ వాలిపోతాడు. అలాగే హనుమంతుడు ఎక్కడైతే మనకి ఉంటాడు అటు అండదండగా ఉంటాడు, అటు ధనానికి కొదవ లేకుండా చేస్తాడు. కాబట్టి ఇది రెమెడీ కథ ఖచ్చితంగా చేసుకోండి. అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం లేదా తిరుపతికి మీరు ఎన్నిసార్లు సందర్శిస్తే, ఎన్నిసార్లు దర్శనం పొందితే అంత మంచిది. లేదా తిరుపతికి వెళ్తున్నారు అని ఎవరన్నా మీ చుట్టాల్లో అయినా, బంధువర్గాల్లో అయినా, మీ ఫ్రెండ్స్ అయినా, సరుకులైనా వెళ్తూ ఉంటే వారికి ఏదన్నా సహాయం చేయడానికి అయితే ప్రయత్నం చేయండి.